Let's welcome Josh Ravi. మీరు కొడితే పట్టడానికి సంతోషం ఎదురు కాను కట్టబడి పని చేస్తున్నాను చేసిన పని కూలి ఎత్తున్నాను నన్ను పెవరలో తవి పాతేస్తున్నారా నేను తలుసుకుంటే మీ పెవరలో మీ శర్మ కొలుతాను మీ శర్మ ఒలి చేయగలను కాకపోతే తర్వాత మీ వాళ్ళు వస్తారు నన్ను కొట్టి చంపేస్తారు మా వాళ్ళు పేదోళ్ళు కాబట్టి మీ డబ్బుకి హోదాకి భయపడి అలా గేటు గుమ్మ దాటిరారు నా శవాన్ని బయటెత్తే మోసుకుపోతారు కేసు ఉండదు నేను మీ మీద తిరగబడితే జరిగే కథ ఇది బాబు వస్తానండి ఇన్నాళ్ళు కూడేట ఇదిగో పాండ్రంగారావు. నో కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. సర్లేవయ్యా, నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మని పిలిపించావు? గురూజీ మిత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు. కరెక్ట్. అనవసరమైన చోట అధిక ప్రసంగం చేయను, అవసరమైన చోట అణుబాంబు దగ్గర నుంచి అవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను, కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి. ఏది అవసరమైందో ఏది అనవసరమైందో, అంటే దేనికి అవసరం ఉందో దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగం చేస్తాను తప్ప అనవసరమైన ప్రసంగం చేయను. మిత భాషని కదా. ప్రొసీడ్. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. నా పేరే రాజు. మానవా, ఏం తింగరా? క్షుత్పాదం ఓపలేకున్నాను. నీ ఇంట నిక్కముగా అమృతము లేదా? అమృతమేనా? ఉంది. అక్కడ వంటగదిలో బోర్లించిన గిన్నుంది, దాని నిండా అమృతం ఉంది, పోయి తాగు. ఈ మానవునితో అచ్చిక పుచ్చికలాడి మజ్జిగ చేసుకుని అంగుళీయకము సంగ్రహించదను. మందేమైనా తాగి బాగా కిక్కెక్కిందా? తెక్క తెక్కగా మాట్లాడుతున్నా. ముందు ఎక్కడి నుంచి వచ్చి అమ్మలు పడుకో పో. చిరాకు వస్తుంది. అచ్చటి ఎటులు సేవించగలను మానవా? నీ వామహస్తాన్ని నువ్వు హస్తం కిస్తాడు పార్టీ గుర్తు గురించి మాట్లాడు మటుకు నీ పాటలు ఓడదీస్తాను అనుకున్నావు. ముందు ఎక్కడి నుంచి పడుకోపో. కలకంటి కంట కన్నీరు నిండినను కనికరము లేదే ఈ కఠిన మానవ జాతికి. ఏమది? ఏమంటివి? నాకు కనికరము లేదా? ఎలా ఉండవాలే? నేనెవరనుకునిచుంటివి? పరమనిష్టాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మారుతి మానసపుత్రుడను, అకుంఠిత భక్తి పరుడైన వాయునందని ప్రియ శిష్యుడను, పరమ భక్తుడను. నీ వాచాలత్వము చాలించి ఆ చాపను ఆశ్రయించి ఆ మూల సేనించుము. చూడుబుచ్చి, మనం కూడా చిన్నప్పుడు చాలా పౌరాణిక నాటకాలు ఆడాం. నటనలో మనకున్న బిరుదేమిటో తెలుసా? అది కాబట్టి మనతో పెట్టుకోవద్దు, కూసాలు కదిలిపోతాయి అనుకుంటున్నావా? పిల్ల పడుకోండి, పడుకో. మహేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేగా. ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి, నీకెందుకైనా మంచి పేరు? ఎందుకైనా పూజలో పునస్కారాలు, ఎందుకైనా గుళ్ళు గోపురాలు? చెప్పు, మాట్లాడు. ఎందుకంటే
నువ్వు తప్పు చేసావు కాబట్టి. అసలు నువ్వు అంటూ ఉంటే కదా తప్పు చేయడానికైనా ఒప్పు చేయడానికైనా. నువ్వు ఉన్నావు అనుకోవడం మా పిచ్చి, మా ఎర్రి, మా భ్రమ. వద్దు, నువ్వు మా మధ్య ఉండడానికి వెళ్ళలేదు, నువ్వు మా మధ్య ఉండడానికి వెళ్ళలేదు. ఈ గోదాట్లో కలిసిపో, ఈ గోదాట్లో కరిగిపో. నేను రాత్రి అమ్మాయి గారు ఆగాయచ్చు, అదంతా అబద్ధం సార్. నేను ఆవిడ గట్టిగా అరుపు వినిపిస్తే ఆవిడ గదికి వెళ్ళాను. అమ్మాయి గారు మీరే చెప్పండి అమ్మాయి గారు, వీళ్ళంతా నా మాట్లాడుతున్నారు, నన్ను తప్పు పడుతున్నారు. చెప్పండి అమ్మాయి గారు, ఇప్పుడు నాకు మీరు ఒకరే సాక్ష్యం. అమ్మాయి గారు చెప్పండి, నేను రాత్రి వీడు ఈ దుర్మార్గుడు ప్రభు, ఈ వీడు నేను రాత్రి అమ్మాయి గారు అగాయిత్యం చేస్తూనే నేను వెళ్ళి వీడు మనిషిగా సార్, వీడు పశువు, ఈ రాక్షసుడు. నేను అమ్మాయి గారు ఆవిడ బతుకు నాశనం అయిపోయింది సార్. ఇలాంటి రాక్షసుడు నేను ప్రభు క్షమాపణ చెప్పించి కూడా ఏ తప్పు చేయని నా చేత ప్రభుకి, నన్నే కాదు ఇక్కడ అమ్మాయి గారు నన్ను ఆటపరిచిన వీళ్ళంతా కూడా పెద్ద తప్పు చేశారు. వీళ్ళందరినీ ప్రభు ఈ పాపులందరినీ క్షమించు, క్షమించు. యువర్ ఆనర్, ముద్దాయి ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. విషయం మీదాగా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుత సొసైటీలో వస్తున్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు భారతీయుడు ఆవేదన. ఇండియా జనాభా 105 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్ల ఒక బిల్ గేట్స్ పుడితే 105 కోట్ల ఎంతమంది పుట్టాలి సార్? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం లంచం. మన దేశంలో సైంటిస్టుల ప్రయోగాల వెలుగు చూడంటే లంచం, మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. చెప్పులు కుట్టుకున్న అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు, కానీ మన దేశం ఇంకా అటువంటి అబ్రహం లింకన్లో చెప్పులు కుట్టుకుంటూ ఉన్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగున లంచం, అణువున లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టని పశువు ఆశలు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కి లంచం, పడుకునే బెడ్కి లంచం, తినే బెడ్కి లంచం, ఆపరేషన్ లేకుండా సుఖ ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తుంటే ఇక బతుకుబండిని ఏ పట్టాల మీద నడపాలి సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. అవును సార్, మన దేశంలో లంచాలు లేకుండా ఏ ఒక్క పని సవ్యంగా జరగదు. ఒక రిక్షా వాడికి పోయాం, పోలీస్ అంటే పగటిపూట లైట్లు లేదని రిక్షాను ఆపేస్తాడేమో అని. ఒక లారీ వాడికి పోయాం, ఆర్టీఓ అంటే పరిమిడి ఉన్నా లేదని లారీని రోడ్డు కడగా నిలిపేస్తాడేమో అని. పిల్లలు కన్నా తల్లిదండ్రులకు భయం, కాన్వెంట్ చదువుతుంటే ఎల్కేజీ సీట్కి ఎంత డబ్బు గుంజేస్తారు అని. రిటైర్ అయిన వాడికి భయం, పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతిగా ఉన్నావు సర్టిఫికేట్ అడుగుతారని. ఒక రిక్షావాడు, కూలీ, ఆటో డ్రైవర్ వీళ్ళంతా రోజు సంపాదించే సంపాదనలో సగం లంచగొండే తినేస్తే పెళ్ళాం బిడ్డలు ఏమని పోషిస్తారు సార్? అందుకే సార్ ఒక్క లంచగొండిని చంపైనా 100 మంది లంచగొండాలో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమణ. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్. ఆఫ్టర్ ఎ స్మాల్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. వండర్ఫుల్ రై, చాలా బాగుంది. ఓ మై గాడ్, ఎంత ఓన్ చేసుకున్నావు. లేకపోతే ఎప్పటి ప్రాణం ఖరీదు, ఎప్పటి ఖైదీ నెంబర్ 150 వేరియేషన్స్ అన్నీ కూడా ఎక్కడ ఏమాత్రం అటు ఇటు కాకుండా ఆ టైంలో నేను ఎలాగైతే కనుక ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చానో, సంభాషణలు కానీ డైలాగులు కానీ డెలివరీ ఎలా ఉండేదో అవన్నీ కూడా అదే విధంగా మళ్ళీ నాకు గతాన్ని గుర్తు చేశారు. రవి, హ్యాట్స్ ఆఫ్.
మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గ్రేట్ గ్రేట్. రవి, నీ గురించి మా రామ్ చరణ్ చెప్పాడు నాకు. ఏ కమాన్ ఎక్సైటెడ్. నా జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది కళ్ళకు. రామ్ చరణ్ చెప్పాడు నాకు, చాలా టాలెంటెడ్, మనం ఈ ఖైదీ నెంబర్ 150 ఏదైనా వేషం ఇవ్వగలమా అని. అసలుకి డెఫినెట్ ఇద్దామని చెప్పడం జరిగింది, కానీ ఎందుకో కుదరలేదు. అది చాలా డిసప్పాయింట్ అయి ఉంటావేమో కానీ, బట్ ఇది చూసిన తర్వాత అనిపించింది నిజంగా నువ్వు కాదు మిస్ అయ్యేది, మేము మిస్ అయ్యాం ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్ని. అండ్ వండర్ఫుల్. చాలా ఇయర్స్ వర్క్ చేసి 5 faces అనే కాన్సెప్ట్ నేను తయారు చేశాను. చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగాను. మీరే ఇన్స్పిరేషన్. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీలాంటి టాలెంటెడ్ యాక్టర్స్ని ఇండస్ట్రీ ఎప్పటికైనా సరే గుర్తిస్తుంది. గుర్తించేలాగా మీరు కష్టపడుతున్నారు. టైం రావాలంతే. ఇంత చక్కగా ఆలోచించినందుకు ఏమి ఇవ్వాలో. మా అమ్మగారు మీకు పెద్ద ఫ్యాన్. ఆవిడ ఓకే. రాధారమణ కుమారి. మా అమ్మ అడిగిన ఒకసారి ఆయన నోటి నుంచి నా పేరు వినాలనుంది ఆయన. అమ్మా రాధారమణ కుమారి, మీరు కన్నది ఒక మామూలు వ్యక్తిని కాదమ్మా, ఒక అద్భుతమైన టాలెంట్ని కని మీరు ఇండస్ట్రీకి బహుమతిగా ఇచ్చారు. ఇంకా ఇప్పుడు రవి ఉంది, భవిష్యత్తులో రవిని ఇంకా హైట్స్లో చూస్తాము. మీతో పాటు మీ అందరూ కూడా గర్వపడే స్థాయికి రవి చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. రవి, నీకు ఏమి ఇచ్చినా తక్కువ అవుతుంది, కానీ ఏదో ఒకటి ఇస్తే అది మాకు సంతృప్తి. నీ లైఫ్ మరింత బ్రైట్గా ఉండాలని, నువ్వు లైమ్ లైట్లో ఉండాలని ఈ మూన్ లైట్ వివోని నీకు గిఫ్ట్గా ఇస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.